హాయ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఎలక్ట్రికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ సిరీస్లో భాగంగా క్రాలింగ్ ఆఫ్ ఏ 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్రాలింగ్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేయడానికన్నా ముందర మనం మన సప్లై సిస్టమ్ గురించి డిస్కస్ చేయాలి. మనం యూనివర్సల్గా 3-ఫేజ్ ఏసీ సప్లై సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అసలుకి ఏసీ సప్లై అంటేనే ప్యూర్ సైనోసైడల్ ఏసీ సప్లై. అందుకే మనం మిషన్స్లో కానీ పవర్ సిస్టమ్స్లో కానీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో కానీ మన సప్లైని ప్యూర్ సైనోసైడల్ ఏసీ సప్లైగా అజ్యూమ్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయటం జరుగుతుంది. కానీ ఒరిజినాలిటీ ఏంటంటే ప్యూర్ సైనోసైడల్ సప్లై అనేది మనకెక్కడా కూడా అవైలబిలిటీగా ఉండదు. ఎందుకంటే మన ఇంటి దగ్గరకు వస్తున్నటువంటి ఎలక్ట్రికల్ సప్లై ఏదైతే ఉందో అది ఎక్కడ జనరేట్ అవుతుందండి? జనరేటింగ్ స్టేషన్స్లో 3-ఫేజ్ ఏసీ జనరేటర్స్లో జనరేట్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేయడానికి మనం స్టేటర్ వైండింగ్ అంటే ఆర్మేచర్ వైండింగ్ని, ఫీల్డ్ వైండింగ్ని మిషన్ స్టేటార్లో రోటార్లో స్లాట్స్ చేసి ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ స్లాట్స్ చేయటం వల్ల స్టేటార్కి రోటార్కి మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ గ్యాప్ అనేది యూనిఫామ్గా ఉండదు. స్లాట్స్ దగ్గర ఎక్కువగా, టీత్స్ దగ్గర తక్కువగా ఉండటం జరుగుతుంది. దానివల్ల నీకు ఎయిర్ గ్యాప్ నాన్ యూనిఫామ్గా ఉంది కాబట్టి స్లాట్ హార్మోనిక్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు స్టేటారు రోటారు రెండింటిని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్తోనే కదా తయారు చేస్తుంది. ప్రతి మ్యాగ్నెటిక్ మెటీరియల్ కూడా శాచురేషన్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ వల్ల కూడా మనకి హార్మోనిక్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే మన ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూస్ చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటైర్ ఎయిర్ గ్యాప్ ఫెరీ మీద ఈవెన్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు, అనీవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దానివల్ల కూడా మనకి హార్మోనిక్స్ అనేవి జనరేట్ అవుతుంది. అయితే ఈ హార్మోనిక్స్ని రెడ్యూస్ చేయడానికి మనం షార్ట్ పిచ్డ్ వైండింగ్స్ని, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్స్ని, నంబర్ ఆఫ్ కాయిల్స్ని, ఒక వైండింగ్లో నంబర్ ఆఫ్ కాయిల్స్ని సిరీస్గా ఎక్కువగా కనెక్ట్ చేయడం వల్ల హార్మోనిక్స్ని మనం రెడ్యూస్ చేయగలం. అంతేగాని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కానీ సరే, మనం జనరేట్ చేసే ఏసీ సప్లైయే మనకి ప్యూర్ సైనోసైడల్ సిగ్నల్ కాదు. ఆ జనరేట్ అయింది మన దగ్గరికి రావాలంటే త్రూ ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ద్వారా వస్తుంది. మధ్యలో హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రాన్స్ఫార్మర్లో యూటిలైజ్ చేసే మ్యాగ్నెటిక్ మెటీరియల్కి ఇంకా శాచురేషన్ ఉంటుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకి అవైలబుల్గా ఉన్నటువంటి సప్లై ఏదైతే ఉందో అది ప్యూర్ సైనోసైడల్ ఏసీ సప్లై అయితే కాదు. అందులో ఫండమెంటల్ కాంపోనెంట్తో పాటు హార్మోనిక్స్ కూడా ఉంటాయి. సో ఆ హార్మోనిక్స్ మనకి మొత్తం 2 రకాలు. ఒకటి ఈవెన్ హార్మోనిక్స్, రెండోది ఆడ్ హార్మోనిక్స్. ఈవెన్ హార్మోనిక్స్ అంటే 2nd ఆర్డర్ హార్మోనిక్స్, 4th ఆర్డర్ హార్మోనిక్స్, 6th ఆర్డర్ ఎక్సెట్రా. ఆడ్ హార్మోనిక్స్ అంటే 3rd, 5th, 7th, 9th ఎక్సెట్రా. అయితే ఈ ఈవెన్ ఆర్డర్ హార్మోనిక్స్ వల్ల మన యొక్క ఇండక్షన్ మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే పాజిటివ్ హాఫ్ సైకిల్లో వచ్చినటువంటి ఎఫెక్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఈ ఈవెన్ ఆర్డర్ హార్మోనిక్స్లో ఆ ఎఫెక్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఈవెన్ ఆర్డర్ హార్మోనిక్స్ మన మిషన్ యొక్క ఆపరేషన్ ఏ విధంగా ఎఫెక్ట్ చేయవు. అయితే ఇక ఆడ్ ఆర్డర్ హార్మోనిక్స్, ఈ ఆడ్ ఆర్డర్ హార్మోనిక్స్ని మనం 3 టైప్స్గా కేటగరైజ్ చేయొచ్చు. అందులో ఒకటి ట్రిప్లెన్ హార్మోనిక్స్, ట్రిప్లెన్ హార్మోనిక్స్, రెండోది వచ్చేటప్పటికి 6K-1 హార్మోనిక్స్, మూడోది వచ్చేటప్పటికి 6K+1 హార్మోనిక్స్. ఇక్కడ K వాల్యూ అనేది 1, 2, 3, 4 ఎక్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ పెట్టుకోవచ్చు. సో ట్రిప్లెన్ హార్మోనిక్స్ అంటే ఏంటంటే ఫండమెంటల్ కాంపోనెంట్ని 3 పెట్టి మల్టిప్లై చేయగా వచ్చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఉన్నాయి కదా ఫండమెంటల్ కాంపోనెంట్, 3 పెట్టి మల్టిప్లై చేస్తే వచ్చే హార్మోనిక్స్ అన్నీ కూడా ట్రిప్లెన్ హార్మోనిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3rd ఆర్డర్ హార్మోనిక్స్, 6th ఆర్డర్ హార్మోనిక్స్, 9th ఆర్డర్ హార్మోనిక్స్, 12th ఆర్డర్ హార్మోనిక్స్, 15th ఆర్డర్, ఇవన్నీ కూడా ట్రిప్లెన్ హార్మోనిక్స్. సో ఈ ట్రిప్లెన్ హార్మోనిక్స్ 3rd, 6th ఎక్సెట్రా. ఈ ట్రిప్లెన్ హార్మోనిక్స్ మన మిషన్ పర్ఫార్మెన్స్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయా లేదా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ ట్రిప్లెన్ హార్మోనిక్స్ మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ని
ఎఫెక్ట్ చేస్తున్నాయా లేదా తెలుసుకోవాలి అంటే ఈ ట్రిప్లెన్ హార్మోనిక్స్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దీని యొక్క ఫేజ్ సీక్వెన్స్ ఎలా వస్తుందంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క ఫేజ్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ ఫేజ్ యాంగిల్స్ని మనం 3 పెట్టి మల్టిప్లై చేస్తే థర్డ్ ఆర్డర్ హార్మోనిక్ యొక్క ఫేజ్ సీక్వెన్స్, 6 పెట్టి మల్టిప్లై చేస్తే 6th ఆర్డర్ యొక్క హార్మోనిక్స్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఫండమెంటల్ కాంపోనెంట్ యొక్క ఆర్ ఫేజ్ కనుక 0 దగ్గర స్టార్ట్ అయింది అనుకుంటే 120 degrees దగ్గర 120 degrees తర్వాత వై ఫేజ్ స్టార్ట్ అవుతుంది. వై ఫేజ్ స్టార్ట్ అయిన 120 degrees తర్వాత అంటే టోటల్గా 240 degrees తర్వాత బి ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఫండమెంటల్ కాంపోనెంట్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ అనేది ఆర్ వై బి, ఎందుకంటే ఆర్ తర్వాత వై తర్వాత బి స్టార్ట్ అవుతున్నాయి 0, 120, 240. సో ఈ విధంగా థర్డ్ ఆర్డర్ హార్మోనిక్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ రావాలి అంటే సో థర్డ్ ఆర్డర్ హార్మోనిక్ దీని ఫండమెంటల్ని 3 పెట్టి మల్టిప్లై చేయాలి. సో 3 into 0 థర్డ్ హార్మోనిక్ యొక్క ఆర్ ఫేజు 0 degrees దగ్గర స్టార్ట్ అవుతుంది. 3 into 120 360 degrees, 3 into 240 720 degrees. అంటే థర్డ్ ఆర్డర్ హార్మోనిక్ యొక్క ఆర్ ఫేజ్ 0 దగ్గర, వై ఫేజ్ 360 degrees దగ్గర, బి ఫేజు 720 degrees దగ్గర స్టార్ట్ అవడం జరుగుతుంది. వీటిని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఆర్డర్ హార్మోనిక్ యొక్క ఆర్ ఫేజ్ ఇది అనుకుంటే వై ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 360 degrees తర్వాత, 360 అంటే ఒక సైకిల్ తర్వాత, అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది సేమ్. సో అంటే ఆర్ ఫేజ్ వై ఫేజ్ రెండు కూడా ఇన్ ఫేజ్లోనే ఉన్నాయి. బి ఫేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది 720 degrees అంటే 2 cycles తర్వాత ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి 3 ఫేజులు కూడా ఇన్ ఫేజ్లో ఉన్నాయి. థర్డ్ ఆర్డర్ హార్మోనికే కాదు 6th అయినా 9th అయినా ఈ ట్రిప్లెన్ హార్మోనిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి యొక్క ఆర్ వై బి ఫేజ్ యొక్క కరెంట్స్ ఇన్ ఫేజ్లో ఉంటాయి. అందుకే ఈ ట్రిప్లెన్ హార్మోనిక్స్ని కోఫేజార్ హార్మోనిక్స్ అని కూడా అనొచ్చు. సో ఈ ట్రిప్లెన్ హార్మోనిక్స్ని మనం 3 phase వైండింగ్ కనుక అప్లై చేసినట్లయితే 3 phase వైండింగ్ ఎటువంటి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయదు. ఎందుకంటే మనకు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే 3 phase 120 degrees స్పేషియల్లీ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్స్కి మనం 3 phase సప్లైని అంటే 3 phase కరెంట్స్ ఒకదానికొకటి 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉన్న వాటిని టైమ్లీ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉన్నటువంటి అప్లై చేస్తే అప్పుడు మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ ట్రిప్లెన్ హార్మోనిక్స్ యొక్క ఆర్ ఫేజ్ వై ఫేజ్ బి ఫేజ్ కరెంట్స్ అన్నీ కూడా ఇన్ ఫేజ్లో ఉన్నాయి. అంటే ఇవి 3 phase సిగ్నల్స్ కాదు. కాబట్టి ట్రిప్లెన్ హార్మోనిక్స్ అనేవి మనకి ఎటువంటి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయవు. అవి ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పల్సేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, జస్ట్ ఏసీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దానివల్ల మనకి బైడైరెక్షనల్ టార్క్ ప్రొడ్యూస్ అయ్యి పాజిటివ్ టార్క్ నెగిటివ్ టార్క్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నెట్ టార్క్ అనేది రోటర్ బాడీ మీద 0. కాబట్టి మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఈ ట్రిప్లెన్ హార్మోనిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ని చూపించవు. ఇక మిగిలిపోయిన హార్మోనిక్స్ ఏంటండి 6K - 1th హార్మోనిక్స్, 6K + 1th హార్మోనిక్స్. ఇప్పుడు ఈ 6K - 1th హార్మోనిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ K దగ్గర నేను కనుక 1 పెడితే 6 1s are 6 - 1 5th ఆర్డర్ హార్మోనిక్ వస్తుంది. 2 పెడితే 6 2s are 12 - 1 11th ఆర్డర్ హార్మోనిక్ వస్తుంది. ఇట్లా నంబర్ ఆఫ్ హార్మోనిక్స్ వస్తాయి. అదేవిధంగా 6K + 1 దగ్గర K = 1 పెడితే 6 + 1 7 12 + 1 13th హార్మోనిక్స్. ఈ విధంగా నంబర్ ఆఫ్ హార్మోనిక్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అయితే ఈ హార్మోనిక్స్లో ఒక చిన్న ప్రాపర్టీ ఉంది. అదేంటంటే హార్మోనిక్ ఆర్డర్ పెరిగే కొందికి, అంటే ఆర్డర్ పెరిగే కొందికి 5th ఆర్డర్ 6th ఆర్డర్ ఈ ఆర్డర్ యొక్క నంబర్ పెరిగే కొందికి ఆ హార్మోనిక్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ కాంపోనెంట్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 5 అనుకున్నట్లయితే 5th ఆర్డర్ హార్మోనిక్ ప్రొడ్యూస్ చేసేది 5/5. అదేవిధంగా 7th ఆర్డర్ అయితే 5/7 వెబర్స్ను మాత్రమే ప్రొడ్యూస్ చేయగలదు. కాబట్టి 11th ఆర్డర్ అయితే 5/11, 13th ఆర్డర్ అయితే 5/13. సో 5/11 5/13 అనేవి ఈ 5తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ.
కాబట్టి ఈ 5/11 5/13 అనేవి ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ చాలా తక్కువ కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ చేసే టార్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ హయ్యర్ ఆర్డర్ హార్మోనిక్స్ యొక్క ఎఫెక్ట్ కూడా మన మోటార్ మీద నెగ్లిజిబుల్గానే ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. హయ్యర్ ఆర్డర్ హార్మోనిక్స్ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే ఇకపోతే లోవర్ ఆర్డర్ హార్మోనిక్స్లో ఫస్ట్ హార్మోనిక్, 5th ఆర్డర్ హార్మోనిక్, నెక్స్ట్ 7th ఆర్డర్ హార్మోనిక్, వీటి యొక్క ఎఫెక్ట్ మన యొక్క మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఈ 5th ఆర్డర్ హార్మోనిక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ 5th ఆర్డర్ హార్మోనిక్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ మనకు తెలియాలి. సో ఫస్ట్ ఆర్డర్ హార్మోనిక్స్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ మనకు తెలుసు, అది RYB ముందలే చూసాం. ఇప్పుడు 5th ఆర్డర్ హార్మోనిక్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత 7th ఆర్డర్ హార్మోనిక్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో 5th ఆర్డర్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ మనకు రావాలంటే ఏం చేయాలి? ఫండమెంటల్ క్వాంటిటీని 5 పెట్టి మల్టిప్లై చేయాలి. సో 5th ఆర్డర్ హార్మోనిక్స్ 0 × 5 0, 120 × 5 600. 600ని మనం ఎలా రాసుకోవచ్చు అండి? 360 + 240. 360 అంటే మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం 0 డిగ్రీస్కి సమానం. కాబట్టి 360 + 240 అంటే ఈ 600ని నేను సింపుల్గా 240 డిగ్రీస్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఇకపోతే బీ ఫేజ్ని 5 × 240 అంటే 1200. 1200ని 1080 + 120గా రిప్రజెంట్ చేయొచ్చు. 1080 అంటే 360 + 360 + 360 which is equal to 1080. 1080 + 120 అంటే 1080 అనేది కూడా మనకి 0 డిగ్రీస్. కాబట్టి 1200ని 120 డిగ్రీస్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 5th ఆర్డర్ హార్మోనిక్స్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఆర్ ఫేజ్ స్టార్ట్ అయితే 120 డిగ్రీస్ తర్వాత బీ ఫేజ్, ఆ తర్వాత 120 డిగ్రీస్ తర్వాత వై ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే 5th ఆర్డర్ హార్మోనిక్స్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ ఆర్, బిఈ, వై. ఇకపోతే 7th ఆర్డర్ హార్మోనిక్స్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో దాని ఫేజ్ సీక్వెన్స్ రావాలంటే ఫండమెంటల్ క్వాంటిటీని × 7 పెట్టి చేయాలి. 7 × 0 0 డిగ్రీస్, 7 × 120 840 డిగ్రీస్. 840 డిగ్రీస్ని మనం ఎలా రాసుకోవచ్చు? 720 + 120. 720 అంటే 0 కదా. సో కాబట్టి 840ని మనం సింపుల్గా 120 డిగ్రీస్గా రిప్రజెంట్ చేయొచ్చు. సో 240 × 7 1680. 1680ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 1440 + 240. 1440 అంటే అగైన్ 0. సో కాబట్టి ఈ 1680ని మనం 240గా రిప్రజెంట్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ 7th ఆర్డర్ హార్మోనిక్స్ యొక్క ఆర్ ఫేజ్ 0 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అయితే వై ఫేజ్ 120 డిగ్రీస్ తర్వాత ఇంకో 120 డిగ్రీస్ తర్వాత బీ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 7th ఆర్డర్ హార్మోనిక్స్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ కూడా RYBనే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క ఫేజ్ సీక్వెన్స్ RYBA, 7th ఆర్డర్ హార్మోనిక్స్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ RYBA. దీని మీనింగ్ ఏంటంటే ఫండమెంటల్ కాంపోనెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అయితే రొటేట్ అవుతుందో 7th ఆర్డర్ హార్మోనిక్ ప్రొడ్యూస్ చేసేటువంటి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. అందుకనే ఈ 7th ఆర్డర్ హార్మోనికే కాదు 13th ఆర్డర్ హార్మోనిక్ కూడా ఈ 6K + 1th హార్మోనిక్స్ అన్నీ కూడా ఫండమెంటల్ కాంపోనెంట్ ఏ డైరెక్షన్లో అయితే తిరుగుతున్నాయో ఆ డైరెక్షన్లోనే తిరుగుతుంది అనమాట. అందుకనే ఇక్కడ పాజిటివ్ ఉంది కదా. సో ఈ హార్మోనిక్స్ అన్నింటినీ పాజిటివ్ సీక్వెన్స్ హార్మోనిక్స్ అని పిలవడం జరుగుతుంది 6K + 1th హార్మోనిక్స్ని. అదేవిధంగా ఈ 5th ఆర్డర్ హార్మోనిక్స్ ఫేజ్ సీక్వెన్స్ చూసుకుంటే ఇది ఫండమెంటల్ ఫేజ్ సీక్వెన్స్కి ఆపోజిట్ ఫేజ్ సీక్వెన్స్లో ఉంది. ఇక్కడ RYB అయితే ఇది RBY ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఈ 5th ఆర్డర్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫండమెంటల్ కాంపోనెంట్ ప్రొడ్యూస్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అనమాట. అందుకే ఈ 6K ఈ 5th ఆర్డర్ హార్మోనికే కాదు 11th కూడా అలాగే. సో ఈ 6K - 1th హార్మోనిక్స్ అన్నిటిని కూడా మనం నెగిటివ్ సీక్వెన్స్ హార్మోనిక్స్ అని పిలవడం జరుగుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే 7th ఆర్డర్ హార్మోనిక్స్ యొక్క టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఫండమెంటల్ కాంపోనెంట్ యొక్క టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఏ షేప్లో అయితే ఉన్నాయో అదే షేప్లో ఉంటాయి. ఎందుకంటే రెండింటి యొక్క డైరెక్షన్ కూడా సేమ్ డైరెక్షన్ కాబట్టి.
అదేవిధంగా ఫిఫ్త్ ఆర్డర్ హార్మోనిక్ ప్రొడ్యూస్ చేసేటువంటి టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఫండమెంటల్ టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఎందుకంటే ఫిఫ్త్ ఆర్డర్ హార్మోనిక్ ప్రొడ్యూస్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫండమెంటల్ కాంపోనెంట్ ప్రొడ్యూస్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి. ఇకపోతే ఇక్కడ మనం ఇంకొకటి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫండమెంటల్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది, ఫిఫ్త్ ఆర్డర్ హార్మోనిక్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది, సెవెంత్ ఆర్డర్ హార్మోనిక్ యొక్క రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది. మనం ఆల్రెడీ ముందలే చెప్పుకున్నాం, ఆర్డర్ పెరిగే కొద్దికి ఇక్కడ సింక్రనస్ స్పీడ్ కూడా తగ్గుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ కాంపోనెంట్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎన్ఎస్ స్పీడ్తో తిరిగితే ఫిఫ్త్ ఆర్డర్ హార్మోనిక్ యొక్క రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎన్ఎస్ 5 స్పీడ్తో ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. సెవెంత్ ఆర్డర్ హార్మోనిక్ యొక్క రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ NS/7తో సేమ్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో తిరిగితే సెవెంత్ ఆర్డర్ హార్మోనిక్ కూడా సేమ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. బట్ ఫిఫ్త్ ఆర్డర్ హార్మోనిక్ ఫండమెంటల్కి ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒరిజినల్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. అసలు క్రాలింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ క్రాలింగ్ గురించి డిస్కస్ చేయడానికి ఫస్ట్ మనం తీసుకునే సప్లై సిస్టంలో ఎటువంటి హార్మోనిక్స్ లేకుండా ఒకసారి మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేద్దాం. ఆ తర్వాత విత్ హార్మోనిక్స్తో మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేద్దాం. ఎప్పుడైతే నేను 3 ఫేజ్ ఏసీ సప్లైని 3 ఫేజ్ వైండింగ్స్కి అప్లై చేశానో ఆ 3 ఫేజ్ స్టేటర్ వైండింగ్స్ అనేవి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల రోటర్లో కూడా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 2 రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఒకే డైరెక్షన్లో ఒకే స్పీడ్లో అదే సింక్రనస్ స్పీడ్ NSలో తిరగటం వల్ల ఆ రెండింటి యొక్క ఇంటరాక్షన్ వల్ల స్టార్టింగ్లో మనకి స్టార్టింగ్ టార్క్ TST అనేది డెవలప్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను ఈ బ్లూ కలర్తో ఏదైతే టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ గీసానో ఇక్కడ y యాక్సిస్ మీద టార్క్, x యాక్సిస్ మీద స్పీడ్. ఈ టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఫండమెంటల్ కాంపోనెంట్కి మాత్రమే సంబంధించినవి. మన ఇండక్షన్ మిషన్ యొక్క టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ని 3 రీజియన్లుగా డివైడ్ చేయడం జరిగింది. మన మిషన్ యొక్క స్పీడ్ కనుక 0కి సింక్రనస్ స్పీడ్కి మధ్యలో కనుక ఉంటే అటువంటి ఆపరేషన్ మనం మోటరింగ్ ఆపరేషన్ అంటాం. మిషన్ యొక్క స్పీడ్ సింక్రనస్ స్పీడ్ కన్నా ఎక్కువ ఉంటే అది జనరేటింగ్ రీజియన్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మనం జనరేటింగ్ రీజియన్ అంటాం. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇది ఈ విధంగా వస్తుంది కర్వ్. ఇకపోతే మిషన్ యొక్క స్పీడ్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతే దాన్ని మనం బ్రేకింగ్ రీజియన్ అంటాం ఈ విధంగా. సో ఈ విధంగా 3 రీజియన్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్లో మనకి స్టార్టింగ్ టార్క్ ఆ 2 రోటర్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్టేటర్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటరాక్షన్ వల్ల స్టార్టింగ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో అదే లోడ్ టార్క్. ఇక్కడ నేను లోడ్ టార్క్ని కాన్స్టెంట్గా తీసుకోవడం జరిగింది. చూడండి, ఇది నాకు స్టార్టింగ్లో ప్రొడ్యూస్ అయిన ఈ స్టార్టింగ్ టార్క్ అనేది నా లోడ్ టార్క్ కన్నా ఎక్కువగా ఉండటం వల్ల నా రోటర్ బాడీ మీద యాక్సలరేటింగ్ టార్క్ అనేది యాక్ట్ అయ్యి నా రోటర్ అనేది 0 స్పీడ్ నుంచి రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా రోటర్ స్పీడ్ అందుకోవడం జరుగుతుంది అనమాట యాక్సలరేటింగ్ టార్క్ వల్ల. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఎక్కడ చూసుకున్నా కానీ ఇంటర్నల్గా మిషన్లో డెవలప్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఏదైతే ఉందో అది లోడ్ టార్క్ కన్నా ఎక్కువగానే ఉంది. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిషన్ మీద యాక్సలరేటింగ్ టార్క్ అనేది యాక్ట్ అవటం వల్ల మిషన్ యొక్క స్పీడు ఈ 0 దగ్గర నుంచి NR వరకు రీచ్ అవుతుంది. ఈ NR దగ్గర మనకి లోడ్ టార్క్, ఇంటర్నల్గా జనరేట్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ 2 ఈక్వల్ అవటం వల్ల ఇక్కడ యాక్సలరేటింగ్ టార్క్ ఉండదు, డిసలరేటింగ్ టార్క్ ఉండదు. కాబట్టి మిషన్ అనేది ఈ NR స్పీడ్ దగ్గర స్టడీ స్టేట్ పొజిషన్లోకి వచ్చి అక్కడ అదే స్పీడ్తో రొటేట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఈ NR అనేది మన ఈ సింక్రనస్ స్పీడ్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇండక్షన్ మిషన్స్లో. ఇది మిషన్ యొక్క ఆపరేషన్. ఎప్పుడు మన సప్లై సిస్టంలో ఎటువంటి హార్మోనిక్స్ లేవు అనుకున్నప్పుడు. ఒకవేళ మన సప్లై సిస్టంలో హార్మోనిక్స్ ఉన్నాయి అనుకుంటే మనం మేజర్గా కన్సిడర్ చేయాల్సిన హార్మోనిక్స్ ఏంటి? ఆడ్ హార్మోనిక్స్. అందులో కూడా
6K -1 హార్మోనిక్స్, 6K +1 హార్మోనిక్స్, దట్ టు లోవర్ ఆర్డర్ హార్మోనిక్స్. వాటిలో మనం కన్సిడర్ చేసేది ఏది? 5th ఆర్డర్ హార్మోనిక్స్, 7th ఆర్డర్ హార్మోనిక్స్. సో 7th ఆర్డర్ హార్మోనిక్స్ ఫండమెంటల్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫండమెంటల్ కాంపోనెంట్ ప్రొడ్యూస్ చేసే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకే డైరెక్షన్లో తిరుగుతాయి కాబట్టి వాటి యొక్క టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఒకే విధంగా ఉంటుంది, షేప్ ఒకే విధంగా ఉంటుంది. కానీ సింక్రనస్ స్పీడ్ అనేది 7th ఆర్డర్ హార్మోనిక్ యొక్క సింక్రనస్ స్పీడు ns/7. చూడండి, ఫండమెంటల్ సింక్రనస్ స్పీడ్ ఇది ns అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ns అనుకుంటే, ns/7 అంటే ఎంత? ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వరకు. దీన్ని 7 పార్ట్స్ చేస్తే ఇది ns/7 అనమాట. సో కాబట్టి ఇది 7th ఆర్డర్ హార్మోనిక్ యొక్క ఈ ఆరెంజ్ కలర్లో ఉంది టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 7th ఆర్డర్ హార్మోనిక్స్. ఇది మోటరింగ్ రీజియన్, ఇది జనరేటింగ్ రీజియన్, ఇది బ్రేకింగ్ రీజియన్. సిమిలర్గా 5th ఆర్డర్ హార్మోనిక్ యొక్క టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయండి? ఫండమెంటల్ టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఎందుకంటే 5th ఆర్డర్ హార్మోనిక్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది, అంటే నెగిటివ్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో దాని స్పీడ్ నెగిటివ్లో ఉంటుంది, దాని టార్క్ కూడా నెగిటివ్లోనే ఉంటుంది. అందుకనే ఇక్కడ నేను ఇది 5th ఆర్డర్ హార్మోనిక్స్ యొక్క టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్. ఇది మోటరింగ్ రీజియన్ అయితే ఇది జనరేటింగ్ రీజియన్, ఇది బ్రేకింగ్ రీజియన్. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ టార్క్ ఫండమెంటల్ కాంపోనెంట్ ఇదైతే ns/7 స్టార్టింగ్ టార్క్ అనేది 7th హార్మోనిక్ ఉంటుంది, ns/5 అనేది 5th ఆర్డర్ హార్మోనిక్ ఉంటుంది. సో ఇప్పుడు రోటర్ బాడీ మీద యాక్ట్ అయ్యేటువంటి రిజల్టెంట్ టార్క్ ఈ 3 కాంపోనెంట్స్ యొక్క రిజల్టెంట్ వాల్యూ అనమాట. దీన్ని నేను రిజల్టెంట్ని గీసినట్టయితే చూడండి, ఇక్కడ ఈ రెడ్ కలర్తో ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. నాకు ఫండమెంటల్ కన్నా కొద్దిగా తక్కువ అయింది, ఎందుకంటే ns/5 అనేది ns/7 కన్నా ఎక్కువ కాబట్టి. ఇది ఈ సప్లై సిస్టంలో హార్మోనిక్స్ ఉన్నప్పుడు మన మిషన్ రోటర్ మీద ఇంటర్నల్గా ప్రొడ్యూస్ అయ్యి ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనమాట రోటర్ బాడీ మీద. సో ఇప్పుడు దీన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా, అంటే మిషన్ 0 స్పీడ్ నుంచి ఈ స్పీడ్ దాకా మిషన్ ఇంటర్నల్గా జనరేట్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది లో టార్క్ కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి మిషన్ మీద యాక్సలరేటింగ్ టార్క్ ప్రొడ్యూస్ అయ్యి మిషన్ అనేది స్పీడ్ 0 నుంచి ఇంక్రీజ్ అయ్యి ఈ పాయింట్ దాకా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ స్పీడ్ కన్నా కనుక ఎక్కువ స్పీడ్ అయితే మిషన్లో ఇంటర్నల్గా జనరేట్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది లోడ్ టార్క్ కన్నా తక్కువ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? రోటర్ బాడీ మీద డిసలరేటింగ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే మిషన్ యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది, తగ్గి ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ దాకా వస్తుంది. సో ఇక్కడ మిషన్ ఇంటర్నల్గా ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ PEM = TL అయింది కాబట్టి ఈ ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర మిషన్ అనేది స్టడీ స్టేట్ స్పీడ్ దగ్గర తిరుగుతుంది. ఈ స్పీడ్ దేనికి దగ్గరగా ఉందండి? ns/7. ns/7కి దగ్గరగా ఉందన్నమాట. అంటే మిషన్కి మనం రేటెడ్ వోల్టేజ్ని అప్లై చేసినా కానీ సప్లై సిస్టంలో ఉన్నటువంటి హార్మోనిక్స్ వల్ల మిషన్ అనేది దాని రేటెడ్ స్పీడ్కి రీచ్ అవ్వకుండా ns/7కి దగ్గరగా రొటేట్ అవుతుంది. ఈ ఫినామినానే మనం క్రాలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్స్ అని పిలవటం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రాలింగ్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా మంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇండియాలో ఫ్రీక్వెన్సీ 50 Hz ఎందుకు, అమెరికాలో అయితే 60 Hz ఎందుకు? ఇప్పుడు మనం 3-pin ప్లగ్ తీసుకుంటే ఎర్త్ పిన్ అనేది ఫేజ్ న్యూట్రల్ పిన్స్తో పోల్చుకుంటే లావ్ ఎక్కువ ఉంటుంది, పొడుగు ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకు? ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ KVLలోనే ఎందుకు మెన్షన్ చేస్తాం, కిలోవాట్లో ఎందుకు మెన్షన్ చెయ్యం? ఫ్యూజ్ని సిరీస్గానే ఎందుకు కనెక్ట్ చేయాలి, ఫేజ్కి సిరీస్గానే ఎందుకు కనెక్ట్ చేయాలి, న్యూట్రల్కి సిరీస్గా ఎందుకు కనెక్ట్ చేయకూడదు? కాంప్లెక్స్ పవర్ని మనం V/I కాంజుగేట్గా ఎందుకు రిప్రజెంట్ చేస్తామో V/Iగా ఎందుకు రిప్రజెంట్ చేయం? ఇట్లాంటి చాలా బెస్ట్ మంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. పర్సనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, స్పెషల్ రిక్వెస్ట్, ఈ ఇండక్షన్ మిషన్స్ మీద కానీ ట్రాన్స్ఫార్మర్స్ మీద కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏదైనా కాన్సెప్ట్ని మీకు ఇప్పటివరకు అర్థం కాలేదు అనుకున్నా, తెలుసుకోవాలి అనుకున్నా కామెంట్ రూపంలో మన కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను 100కి 200% మన ఫ్యూచర్ క్లాసెస్లో వాటిని డిస్కస్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఇండక్షన్ మిషన్స్ అండి, మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్టు మీద
ఏ క్వశ్చన్ అర్థం కాకపోయినా, ఏ టాపిక్ అర్థం కాకపోయినా, తెలుసుకోవాలనుకుంటున్నా, క్యూరియాసిటీగా ఉన్నా దాన్ని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా 100కి 200% దాని మీద నేను రీసెర్చ్ చేసైనా సరే నాకు తెలియకపోతే ఆన్సర్ చేయటం జరుగుతుంది. ప్రాపర్ క్వశ్చన్ అయితే కనుక 100కి 200% ఆన్సర్ చేస్తాను అంతే. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్.